112. అదేవిధంగా బోడుప్పల్ ఆర్యవైశ్య సంఘ వ్యవస్థాపకులు పొద్దుటూరి నరసింహరావు గుప్తా గారు మేడం గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బచ్చు లక్ష్మణమూర్తి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బాదం రవీందర్ గారు, వీరందరూ కూడా. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం దాత గౌరవనీయులు పెద్ది గిరీష్ కుమార్ గారు, మేడం రేణుకా గారు. ఇంకా మమ్మీ వాళ్ళని పిలుచుకుంటారా సార్? మీరిద్దరు చాలా. మేడం మిమ్మల్ని సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేడం. అది ఆగండి నేను చెప్తాను. ఇక్కడ మేము సార్లం అయినా కానీ ఇక్కడ కాదు మేడం. ఓకే సార్, మీకు కేటాయించిన స్థానాల్లో కూర్చోవలసిందిగా కూర్చున్నాం. మేడం మీరు మా చిరు సత్కారంలో భాగంగా మీకు సన్మాన పత్రం అనేది మీరు చేసిన కార్యక్రమాల సన్మాన పత్రంగానే ఉంది మేడం. అది మేము మీ గురించి తెలుసుకున్న కొద్దిలో ఒక చంద్రునికో నూలుపోగులాగా తెలుసుకున్న కొన్ని విషయాలను మేము సేకరించి రాయడం జరిగింది మేడం. అటువంటి ఈ సన్మాన పత్రాన్ని మా వినూతనంగా మా పెద్ది గిరీష్ గారు ఈసారి సన్మాన పత్రాన్ని తయారు చేసి ఇవ్వాలి అనే ఉద్దేశంతో రాత్రంతా కష్టపడి దీన్ని ఒక రూపశిల్పం తీసుకొచ్చాడు మా పెద్ది గిరీష్ గారు. కాబట్టి మీరు దీన్ని ఒకసారి ఓపెన్ చేయవలసిందిగా, దీన్ని ప్రారంభోత్సవం చేయవలసిందిగా మేము కోరుచున్నాం మేడం. ఇది కూడా తీసేయండి మేడం. ఆవిష్కరణ చేస్తుంది మేడం ఆవిష్కరణ చేస్తున్నారు. మేము అన్ని క్రోడీకరించకపోయినా మేడం, కొన్ని మాత్రమే. అది ఒక సముద్రంలో చిన్నపాటి నీటి బొట్టులాగా మీ గురించి మీరు చేసిన సేవా కార్యక్రమాలు మీ గురించి మేము దీంట్లో క్రోడీకరించడం జరిగింది మేడం. ఏవైనా తప్పులుంటే దయచేసి ఇట్లా పట్టుకోండి మేడం. దయచేసి క్లాప్స్ గిరీష్ అన్న పట్టుకో మేడం. మేడం ఇది చదువుతాం మేడం. చదివిన తర్వాత మీరు మాట్లాడడం అనేది ఉంటుంది. మీకు కేటాయించిన స్థానాల్లో కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. ఒక్కసారి అక్కడికి కేరళ దాకా వినబడేటట్టు ఒక్కసారి ఓం శ్రీ స్వామి. వెరీ గుడ్. జై బలవాసవి మాతాకి జై, జై బలవాసవి మాతాకి జై, జై బలవాసవి మాతాకి జై. మేడం మీకు సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి. మేడం కల్వ సుజాత గారు, తాండూర్ తారాజువా ఆర్యవైశ్య మహిళ జాతి గర్వించదగ్గ నేత కల్వ సుజాత గారు. అజాత శత్రువు మన సుజాత. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆకాశంలో సగం అమ్మ, అవనికి పర్యాయ పదం అమ్మ. ఈ అమ్మయే కల్వ సుజాత. తడి ఆరని కాలువ ఈ కల్వ, గలగలా పారే సెలయేరు. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కానీ కమలానికి సూర్యుడు మరీ దూరం. కానీ ఈ కల్వ అందరితో కలిసిమెలిసి కరకమలమై నిలుస్తుంది. జాతి మత భేదభావం లేని సుజాత, జాతిని జాగృతపరిచే సుజాత. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కావడం ఆనందదాయకం. మాటలతో ఆకాశమే హద్దుగా చెలరేగి అంది వచ్చిన అవకాశాన్ని పునికి పుచ్చుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్న కల్వ సుజాత గారు. విద్యాసాగర్ కౌసల్యల గారాల పట్టి,
పుట్టినింటనే కాదు మెట్టినింట మెప్పు పొందే మంచి మనస్తత్వం, చెదరని చిరునవ్వు, ముగ్ధ మనోహరుడు, బోలా శంకరుడు. ఇక్కడ వారి సార్ పేరు శంకర్, బోలా శంకరుడు. మీ చేయిని అందుకున్న వేళ ప్రతి జనవరిలో మీ ఇంట 3 పండుగల కోలాహలం ఉంటుంది. జనవరి రాగానే జనవరి 1 ఒకటి అని ఆ నెల మొత్తం కూడా అన్ని పండుగలే. జనవరి 1 ఎలాగో మనకు తెలుసు, అదొక పండుగ. అదేవిధంగా జనవరి 24 మేడం గారి పెళ్లి రోజు, జనవరి 25 మీ పుట్టినరోజు, జనవరి 26 ఏంటో మనకు తెలుసు, 26 జనవరి గణతంత్ర దినోత్సవం. అంటే ఈ 3 రోజులు వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరము ఒక గలగల ఒక ఉత్సాహమైన వాతావరణం, మొత్తం అందరు కూడా విచ్చేసి ఇంట్లో ఎంత పండుగ వాతావరణం అంటే అంత పండుగ వాతావరణం ఉంటుంది. పండుగలు మేడం మువ్వన్నెల జెండా లాగా మీకు 3 తనయులు, వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో మంచి కిరీటాలు ధరిస్తూ ఉన్నారు. అత్తారింటిలో దారి దొరికింది. ఎట్లా అంటే నివురు కప్పిన నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే అది ఎప్పుడో ఒక లావాలాగా బయటికి వెళ్ళాలంటే వెళ్తుంది. అట్లా మీ మామ పిచ్చయ్య గారు మంచితనంతో తాండూరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం అంటే ఒక ప్రజా జీవితంలో ఒక మున్సిపల్ చైర్మన్గా కానీ లేకపోతే ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలి అని అంటే అందరి మెప్పు పొందాలి, అందరి ఓట్లు పొందాలి. అది మీకు తెలుసు, ఆ విషయంలో ఏం లేదు. ఆ విధంగా మీ పిచ్చయ్య గారి, మీ మామగారి బిచ్చయ్య గారి మామ అడుగుజాడల్లో మహిళ మేలుకో అని ఒక చైతన్య గీతాన్ని మేడం వచ్చింది అని అంటే అక్కడ మేలుకో అనే చైతన్య గీతాన్ని పూరించిన మీరు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కోశాధికారిగా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కోశాధికారిగా మరియు జాతీయ స్థాయిలో మన భారతదేశం పుట్టినప్పటి నుండి 1885 నుండి పుట్టిన కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యునిగా చేరడము, ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగడం అనేది చాలా గొప్పనైన విషయము. ఆ విధంగా సీనియర్ కాంగ్రెస్ ప్రతినిధిగా మేడం వస్తుంది అని అంటే అదిగో సుజాతక్క వస్తుంది సుజాతక్క వస్తుంది అని ఆ విధంగా మారుమోగే విధంగా అందరికీ నోటెడ్ అయిపోయింది. ఆ విధంగా సుజాతక్క మారుమోగి. ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్లో చేరక ముందు మర్రి చెన్నారెడ్డి గారు మేడం వాళ్ళ నా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరందరూ కూడా కాంగ్రెస్లో చేరండి, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీ సేవా కార్యక్రమాలు ఇంకిని చేయొచ్చు, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు మాకు తెలుసు కాబట్టి ఆ మర్రి చెన్నారెడ్డి గారు వచ్చి సకుటుంబంగా వాళ్ళను కాంగ్రెస్లోకి ఆహ్వానించడం జరిగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు మీకు అందరికీ తెలుసు. ఈ విధంగా అస్తం గుర్తులో సకుటుంబంగా చేరి నాటి నుండి నేటి వరకు అనేక పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చారు మేడం. మీ వాగ్దాటికి ముగ్ధుడై ఆప్యాయంగా ఆడపులి అని, అన్నకు దగ్గ చెల్లెవి అని, నా బాటలో నడవమ్మ, నా దారి రహదారి అని మన డైనమిక్ సీఎం ఎవరండి రేవంత్ అన్న ఇప్పటికి కూడా అన్న ఈ చెల్లె ఫోన్ రాగానే రేవంత్ అన్న ఖచ్చితంగా తీసుకొని సమాధానం చెప్తుంది అనేది మనకు చాలా తెలిసింది. ఆ విధంగా నీకు ఏ పదవి వద్దు, నీకు ఆర్యవైశ్య ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, కార్పొరేషన్కు నువ్వు మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా ఉండు అని ఒక పదవిని ఇవ్వడం జరిగింది మేడం. ఇది మనకు మా ఆర్యవైశ్య జాతికి గొప్పనైనది మేడం. ఇది ఆర్యవైశ్య జాతి గర్వించదగ్గ విషయం కదా. వాసవి మాత ఆశీస్సులతో మీరు అసెంబ్లీలో, విధానసభలో కానీ శాసనసభలో కానీ ఎక్కడనైనా మీరు అధ్యక్ష అనే పిలుపు వినపడాలి, మీ కంచు గొంతు అక్కడ వినపడాలి మేడం. మీరు ఫైర్ బ్రాండ్ అంటుంటారు మేడం, అటువంటి ఫైర్ బ్రాండ్ మీరు అసెంబ్లీలో ఉంటే ఇంకా బాగుంటుంది అనేది మా చిన్న ఆశ మేడం. ఆ మాతను కూడా కోరుకుంటున్నాం మేడం. వాసవి మాత ఆశీస్సులతో మీరు అధ్యక్ష అన్న పిలుస్తారని మేమందరము ఎదురు చూస్తున్నాము. ఆర్యవైశ్య జాతి అంతా 1000 కన్నులతో ఎదురు చూస్తూ 1,00,000 దీపారాధనలతో మీకోసం ఎదురు చూస్తున్నాం సుజాతక్క. ఇక చివరగా ఈ రోజులలో మహిళలు ఏ విధంగా ఉంటున్నారు అంటే మనకు తెలుసు, లేచింది మహిళా లోకం అని మనకు ఎప్పుడో తెలుసు.
అయితే